హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం దిండిగల్ బస్ స్టాప్లో ఉన్నాం. ఈ దిండిగల్ బస్ స్టాప్లో ఎందుకున్నాం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి మనం వెళ్ళటం కోసం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం. ఈ దిండిగల్ ప్రదేశంలో మనం బస్ ఎక్కి ఇప్పుడు 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి వెళ్ళటం కోసం నేను ఫ్రెండ్ ప్రజెంట్ ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము మార్నింగ్ వచ్చేసాం ఇక్కడికి. అలాగే 8 o'clock టైంలో మేము టిఫిన్ చేసి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మదురై వెళ్ళే బస్ ఎక్కి దిండిగల్ బస్ స్టాప్ నుంచి మదురై వెళ్ళే బస్ ఎక్కి మా ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనం వెళ్ళిన తర్వాత మనం ఆ ఆలయం ఏంటి, అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది అన్ని గురించి మాట్లాడదాం. అలాగే మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి మనం వెళ్ళేది, దాని గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి. లైక్ అనేది చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోవడం వల్ల ఆ వీడియో మరో 10 మందికి వెళ్ళట్లేదు. దేవుడికి సంబంధించిన వీడియో తీసినప్పుడు దాన్ని కూడా లైక్ చేయట్లేదు. దయచేసి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనం దిండిగల్ నుంచి మదురై అనేది బస్ పైన ప్రయాణం అవుతున్నాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి హైవే పైన ఇలా రోడ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది, చుట్టూ పచ్చగా. మనం దిండిగల్ నుంచి వెళ్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి మనం ఎలా వచ్చామనంటే విజయవాడ నుంచి మనం పాతాళ శంభు మురుగేశ్వర ఆలయం చూడటం కోసం దిండిగల్ వచ్చి దిండిగల్ నుంచి మళ్ళీ మనం తిరిగి మదురై వెళ్తున్నాం. పాతాళ శంభు మురుగేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియో అనేది నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చు. అలాగే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటాయి. మనం దిండిగల్లో దిగి దిండిగల్ నుంచి శ్రీరామపురం అనే గ్రామం వెళ్ళి అక్కడ దర్శించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు దిండిగల్ నుంచి మదురై వెళ్తున్నాం. మదురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ విశేషాలు, దాని గురించి వివరాలు, గుడి చరిత్ర గురించి 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దిండిగల్ నుంచి మదురై వచ్చేసి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 63 కిలోమీటర్ల దూరం వెళ్ళటం కోసం మీకు ట్రైన్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి. విజయవాడ నుంచి మీరు ఎవరైనా రావాలి అనుకుంటే, మీరు ఏపీ నుంచి రావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. అలాగే మీకు ఆ ట్రైన్స్ అనేవి మదురైకి ఉంటాయి. లేదు మీరు మదురై వరకు ట్రైన్ దొరకనప్పుడు చెన్నైకి ట్రైన్స్ ఉంటాయి. చెన్నై నుంచి కూడా మదురైకి మళ్ళీ ట్రైన్స్ అనేవి మీకు ఎప్పుడు అవైలబిలిటీగానే ఉంటాయి. మనం ఈ బస్ ఎక్కిన తర్వాత మదురై బస్ స్టాండ్లో ఆపుతారు మనకు కావాలంటే. లేదు అని అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రదేశం కనిపిస్తుందో ఈ ప్రదేశంలో ఆలయానికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఇక్కడ ఆపుతారు. బ్లూ కలర్లో బస్సులు అనేవి వస్తూ ఉంటాయి, చిన్నగా ఉంటాయి ఈ బస్సులు. పెద్ద బస్సులు అయితే కావు, చిన్న బస్సులు ఆపుతారు. ఇవి ప్రతి గంటకి ఒకటి ఉంటాయి. ఇవి ఆలయం దగ్గరికి వెళ్తాయి. ఈ బస్ ఎక్కి మీరు వెళ్ళొచ్చు. లేదు అని అంటే మీరు ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అయితే ఆటోకి కొద్దిగా ఎక్కువ ప్రైస్ అడుగుతున్నారు. మేము అక్కడ ఆటోని అడిగినప్పుడు మీరు బస్కి వెళ్తే తక్కువలో అయిపోతుంది. ఎదురు చూశారు కదా, మనకు ఆపున్న బస్సు అనేది అటు దిండిగల్ నుంచి వచ్చిన బస్సులు అక్కడ ఆపుతాయి. మనం ఈ బస్సు ఎక్కి ఆలయానికి వెళ్ళాలి అని చెప్తే వారే తీసుకెళ్ళి ఆలయంలో ఆపుతారు. లేదు మీరు ట్రైన్కి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే స్టేషన్, మదురై రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. బయట ఇలా కనిపిస్తుంది మనకు. బయట ఆటోలు కూడా ఉంటాయి. మీరు టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆటోలోకి వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపల పక్క చూడొచ్చు. మీరు లోపల ఇలా ట్రైన్ దిగేసి మీరు బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఆటో మీద నుంచి మీరు ఆలయానికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఛానల్ అనేది దాన్ని అయితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నది ఆలయం దగ్గరికి వచ్చాం. ఇక్కడ బస్సు ఆపుతారు మనకి. బ్లూ కలర్ బస్ ఎక్కాం కదా, అది ఆపిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎదురుకి ఇలా స్ట్రీట్ అనేది ఉంటుంది. ఈ స్ట్రీట్లో మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే ఎదురుగా మీకు గ్రీన్ కలర్లో ఒక గోపురం అనేది కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలకు కూడా ఇలా స్ట్రీట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్లో మీకు దేవుడికి సంబంధించిన సామాన్లు, అలాగే వస్తువులు మీకు ఏవి కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైనా సరే ఇక్కడ స్టే చేయాలి అనుకున్నప్పుడు దేవాలయం దగ్గరలో మీకు రూమ్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటాయి. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్లో మీరు స్టే చేయవచ్చు. మీరు స్టే చేయడానికి హోటల్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైనా ఉండొచ్చు హోటల్స్ తీసుకొని. అలాగే ఇప్పుడు మీరు చూడండి
ఆలయానికి వెళ్తున్నప్పుడు షాపింగ్ అనేది ఎలా ఉంటుందో షాపింగ్ కాంప్లెక్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆలయానికి సంబంధించిన దారి మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అనేవి చూస్తున్నారు కదా. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేస్తే ఇది మరో 10 మందికి వెళ్తుంది. ఈ దేవాలయం కళ వేగాయి నది ఒడ్డున ఉంది. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన మదురై అనేక రాజవంశాల పాలనను చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతోమంది ఈ నగరాన్ని అభివృద్ధిపరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికలతో ప్రధాన పాత్ర వహించే నగరాల్లో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర ఆలయం, మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాలు ఇక్కడ తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబజేస్తుంది. ఇక్కడ ఎత్తైన 4 పెద్ద గోపురాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీనాక్షి అమ్మ టెంపుల్ దగ్గర 45 మీటర్ల నుండి 50 మీటర్ల ఎత్తు వరకు ఉన్న 4 గోపురాలు, అలాగే ఆలయం మొత్తం కలిపి 14 గోపురాలను కలిగి ఉంటుంది. ఇవి ఉన్న ఈ ఆలయంలో కొన్ని పురాతన విభాగాలు కూడా ఉన్నాయి. అనేక బొమ్మలతో అలంకరించబడిన 4 గోపురాలు చాలా దూరం నుంచి కూడా మనం చూడొచ్చు. మనకి ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంటుంది. మళ్ళీ దర్శనం కోసం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరవబడి ఉంటుంది. ఆలయం ప్రసిద్ధమైనందువల్ల ఒక్కొక్కసారి మన దర్శనానికి టైం కూడా పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఈ లోపల మనం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపాయలకు సంబంధించి టికెట్ కూడా పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 4 గోపురాల దగ్గర కూడా మనకు చెప్పుల స్టాండు, అలాగే మన బ్యాగులు, తెచ్చుకున్న సామాగ్రి అన్నీ పెట్టుకోవడానికి ప్రతి గోపురం వద్ద కూడా ఇటువంటివి ఉంటాయి. మీరు మీ సామాగ్రి అనేది అక్కడ ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు ముందుగా ఎదురుగా కనిపిస్తున్న ఆ లైటింగ్ దగ్గర మనకి కోనేరు అనేది ఉంటుంది. దాన్ని మనకి గోల్డెన్ లోటస్ పాండ్ అని అంటారు. అక్కడ మనకు కోనేరు ఉంటుంది, లోపల ఆలయాలు ఉంటాయి. అలాగే ఇక్కడ లోపల ఆలయంలో, మీనాక్షి అమ్మ ఆలయంలో 985 చెక్కిన స్తంభాలు ఉంటాయి. శిల్పకళా స్తంభాలు యువరాణి మీనాక్షి యొక్క అందం మరియు శివునితో ఆమె వివాహ దృశ్యాలు జరుపుకునే కూడి చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి లోపల స్తంభాలు అనేది. ఇక మనం ఈ గుడి చరిత్ర గురించి, ఈ గుడి కథ గురించి తెలుసుకున్నట్లయితే, మీనాక్షి పాండ్యరాజు మలయధ్వజ మరియు రాణి కాంచన్మాల ఒక కొడుకు కోసం దేవతలను వేడుకున్న యాగంతో ప్రారంభమవుతుంది. బదులుగా యాగాగ్ని నుండి ఒక అమ్మాయి కనిపించింది. యువరాణి పార్వతీదేవి యొక్క అవతారంగా భావించబడింది, కానీ 3 రొమ్ములతో జన్మించింది. దేవతలు తమ కుమార్తెను సింహాసనానికి వారసురాలుగా పెంచమని రాజదంపతులకు సలహా ఇచ్చారు. మరియు మీనాక్షి తన భర్తను కలిసినప్పుడు 3వ రొమ్ము అదృశ్యమవుతుందని జ్యోతిష్కులు అంచనా వేశారు. ఆమె తండ్రి మరణించినప్పుడు యువ మీనాక్షి రాణి అయ్యింది మరియు ఆమె ఉత్తరాదికి తీసుకువెళ్ళిన విజయాల యాత్రను ప్రారంభించింది. తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ అనేక రాజ్యాలను జయించిన తరువాత యోధరాణి హిమాలయాల్లోని స్వర్గానికి చేరుకున్నప్పుడు ఆమె దేవతలతో విభేదించింది. వారు యుద్ధంలో ఓడిపోతుండగా దేవతలు తమను రక్షించమని శివుడిని అభ్యర్థించారు. మరియు యుద్ధభూమిలో శివుడు కనిపించినప్పుడు మీనాక్షి యొక్క 3వ రొమ్ము అదృశ్యమైంది మరియు ఆమె చివరకు తన భర్తను కనుగొన్నట్లు ఆమెకు తెలుసు. మీనాక్షి తనను పెళ్లి చేసుకోమని శివుడిని కోరింది మరియు అతను చాలా సౌమ్యంగా అంగీకరించాడు. శివుడు ఆమెను మదురైకి తిరిగి వచ్చి అతని కోసం వేచి ఉండమని చెప్పాడు.
అతను 8 రోజుల తర్వాత సుందరేశ్వరుడు సుందరమైన భగవంతుని యొక్క శోభాయమాన రూపంలోకి వచ్చి తిరుకల్యాణం అనే అద్భుతమైన వేడుకలో అందమైన మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఒక చిలుక మీనాక్షీదేవి యొక్క కుడి భుజాన్ని అలంకరించింది మరియు ఆమెకు 64 కళారూపాల గురించి జ్ఞానాన్ని ఇస్తుందని నమ్ముతారు. మధుర మీనాక్షి ఆలయంలోని కీళి మండపంలో అనేక చిలుకలు ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గోల్డెన్ లోటస్ పాండ్ అనేది మనకు ఒక కొలను కనిపిస్తుంది. అలాగే సుందరేశ్వరుని ఆలయం ఉంటుంది. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కూడా ఈ ఆలయం లోపల ఉండొస్తుంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. వినాయకుని యొక్క విగ్రహం, పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ మండపంలో మనం చాలా ప్రశాంతత కలిగి ఉంటుంది. లోపల మీరు ఎక్కడ చూసినా మీకు 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం అనేది ఉండటం జరుగుతుంది. లోపల మండపాల్లో మీకు ఎక్కడ చూసినా చిత్రాలు, శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. పురాణాలను తెలియజేసే విధంగా అమ్మవారి ఆలయం ఉంటుంది. అలాగే వినాయకుడి విగ్రహాలు ఉంటాయి. అలాగే సుందరేశ్వరిని ఆలయం కూడా లోపల ఉంటుంది. నటరాజస్వామి విగ్రహం కూడా లోపల ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. లోపల అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీకు ఏదైతే చెప్పానో నేను మీకు సామాగ్రిని భద్రపరుచుకునే ప్రదేశాన్ని ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. మీరు మొబైల్స్ దాచుకోవాలంటే 5 రూపీస్ ఉంటుంది. అలాగే బ్యాగులు ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 2 రూపీస్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద గోపురాలతో కలిగి ఉన్న ఫ్రెండ్స్, ఈ ఆలయంలో సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఎందుకనంటే ఈ ఆలయం లోపలికి ఎటువంటి కెమెరా కానీ మొబైల్ కానీ తీసుకువెళ్ళబడవు, అనుమతించబడదు. సో కాబట్టి మీకు వీడియో అనేది లోపల తీసి చూపించలేకపోయాం, కేవలం బయట మాత్రమే తీసి చూపిస్తున్నాం. పెద్ద పెద్ద ఈ గోపురాల పైనటువంటి ఈ చిత్రాలు మీరు చూడొచ్చు. అలాగే ఈ విగ్రహాలను మీరు చూడొచ్చు. పురాణాలను తెలియజేసే విధంగా మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరిని యొక్క వివాహాన్ని తెలియజేసే విధంగా ఇక్కడ ఈ చరిత్రను కలిగిన గోపురాలను వీటిని మీరు చూడొచ్చు. ఇక్కడ జరిగే పండుగల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మీనాక్షి తిరుకల్యాణం ఈ కళ్యాణంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13-14 శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను 16వ శతాబ్దంలో శివంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 16-17వ శతాబ్దాల్లో హిందూ నాయక రాజవంశ పాలకుడు విశ్వనాథ్ నాయక్ పునర్నిర్మించారు. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీనాక్షి అమ్మను దర్శించుకుంటాం. మీనాక్షి అమ్మను దర్శించుకున్న తర్వాత సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేసి అక్కడ పెద్ద నంది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర 4 పెద్ద స్తంభాలు ఉంటాయి. వాటిపైన కూడా మనకు విగ్రహాలు అనేది ఉంటాయి. అక్కడ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ ఆలయాన్ని మీరు ఒక్కసారి దర్శించండి. ఈ ఆలయం అనేది చాలా బాగుంది. ఇక్కడ దర్శించడం అనేది నేనైతే ఫస్ట్ టైం దర్శించాను. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ నాకైతే బాగా నచ్చింది. ఇంత పెద్ద పెద్ద గోపురాలతో 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా అక్కడ ఆలయం లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద ఆలయం, మండపాలు ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మండపాల పైన కూడా మనకి చిత్రాలు, మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరిని యొక్క వివాహ చరిత్రను తెలిపే చిత్రాలు కూడా మనకి ఆ మండపాల పైన కూడా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా దేవతామూర్తి విగ్రహాలు, చిత్రాలతో ఈ ఆలయం అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లోపల మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని, 1000 స్తంభాల హాల్ని, అలాగే గోల్డెన్ లోటస్ పాండ్ని, అలాగే మీకు వచ్చేసి సుందరేశ్వరుని యొక్క ఆలయాన్ని, వినాయకుడి యొక్క విగ్రహాన్ని, నంది విగ్రహాన్ని, అలాగే లోపల నటరాజస్వామి యొక్క విగ్రహాన్ని,
వీటన్నిటిని చూడొచ్చు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా విజిట్ చేస్తున్న ప్లేస్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయి